సరే నాడు ఇంత గందరగోళమైనటువంటి వాతావరణం క్రైస్తవ సమాజంలో ఉంటుండగా అసలు సత్యము బోధిస్తూ ప్రకటిస్తూ ఉంటే అసత్యమే ఎక్కువ ప్రబలుతూ అసత్యమే ఎక్కువ విజృంభిస్తున్నటువంటి వేళలో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్ వచ్చే అవకాశం ఉంది కదా సత్య సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఎలా ఎలా ఎదుర్కోవాలంటారు దాన్ని? ఇప్పుడు అసత్యము ప్రబలడము అంటే ఉమ్, ఆ ప్రబలడం అనే ఆ మాటకు నిర్వచనం చెప్పుకోవాలి. ఓకే. ఇప్పుడు ప్రబలడం అంటే అధిక సంఖ్యాకులు నమ్మడము ఉమ్, అని అర్థం చెప్పుకుంటే మనం ఫెయిల్ అయినట్టే. ఓకే. ఎందుకంటే రక్షణ పొందువారు కొందరే, ఆ, ఇరుకు మార్గమున ప్రవేశించే వాళ్ళు కొందరు, ఉమ్, నాశనానికి పోయే విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళు అనేకులని ప్రభు చెప్పాడు. అవును. కాబట్టి అల్టిమేట్ గా అల్పసంఖ్యాకులతోనే దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదము, ఆమోదము, అప్రూవల్ ఉమ్, ఉన్నది అని మన ముందు రిజిస్టర్ అయిపోవాలి మన మైండ్లో. ఓకే. అనేక మంది ఒక సత్యాన్ని లేక ఒక బోధన నమ్మితే అదే సత్యము, అదే ప్రబలడం, ఉమ్, అదే ఆ బోధకు విజయం అని కాన్సెప్ట్ నుంచి ముందు మనం బయటపడాలి. ఆ, సత్య సంబంధులు ఈ నంబర్ కాన్షియస్నెస్ నుంచి బయటపడాలి. ఉమ్, లక్షలాది మంది ఇశ్రాయేలు మధ్యలో ఉమ్, ఒక్క ఏలియా, ఉమ్, అలాగ మనం ఉండాలి. ఉమ్, కాబట్టి డోంట్ బి బాదర్డ్ అబౌట్ ద నంబర్స్. ఉమ్, ఏ బోధను ఎన్ని వేల మంది నమ్ముతున్నారు ఉమ్, అనేది అసలు క్రైటీరియా కానే కాదు. ఉమ్, కొద్ది మంది నమ్మినా ఎక్కువ మంది నమ్మినా ఆ బోధ బైబిల్ ప్రకారం ఉన్నదా లేదా అనేదే క్రైటీరియా. ఉమ్, అనే విధంగా మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఉమ్. అప్పుడు ఏ డిప్రెషన్ ఉండదు. నాకు బైబిల్ బోధ ఏం అవసరం లేదు, సత్య సువార్త లేదా సత్య సారాంశం ఏమొద్దు, నేను రక్షణ పొందితే చాలు, పరలోకం వెళ్తే చాలు అనే దగ్గరే చాలా మంది ఆగిపోతున్నట్టు కనపడుతుంది. వాడు అక్కడే ఆగిపోతాడు, పరలోకానికైతే వస్తాడు, ఆ, అక్కడ ఇక ఊరు పేరు లేకుండా అనామకుడుగా ఉంటాడు. ఓకే. ఉమ్, సింహాసనం ఎక్కడం, రాజ్యాలు ఏలడం ఏమి ఉండదు. ఇంకా ఉమ్, ఉమ్, ఉమ్. వాడు అంతే కోరుకున్నాడు, వాడికి అదే దొరుకుతుంది. ఓకే. ఇంకా అందులోనే తృప్తిగా ఉండాలి. యుగయుగాలు యుగ యుగాలు యుగయుగాలు తృప్తి కాదు, యుగయుగాలు అసంతృప్తి అసంతృప్తి ఉండాలి, ఉండాల్సి వస్తుంది. ఓకే.